కశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు భారత ఆర్మీ సిద్ధమైంది. టెర్రరిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ఫ్ వినాష్ 2.0ను ప్రారంభించింది. హిట్ లిస్ట్లో ఉన్న 55 మంది ఉగ్రవాదుల్ని అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు మన జవాన్లు. ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. భారత ఆర్మీని టార్గెట్ చేసుకుని దొంగదెబ్బలు తీస్తున్నారు. ఇప్పుడు ఆ ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు భారత సైన్యం సిద్ధమైంది. ముఖ్యంగా 55 మంది ఉగ్రవాదుల్ని హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ఫ్ వినాష్ 2.0ను ప్రారంభించింది. ప్రధాని కార్యాలయమే ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగస్వాములైన అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గత 2 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడులు చేసింది ఎవరు, వాటి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే జాబితాను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేసింది. వారిని ఏరివేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారా కమాండోలతో కలిపి 3000 మందితో అదనపు బలగాలను మోహరించింది. దేశంలోని ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేస్తోంది. స్థానికుల్లో ధైర్యం నింపడంతో పాటు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న వారి నెట్వర్క్ను నిర్మూలించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. జమ్మూలోని డోడా, కఠువా, ఉధంపూర్, రాజౌరి, పూంచ్, రియాసీల్లో ఆపరేషన్ సర్ఫ్ వినాష్ కొనసాగుతుంది.